అట్లా నోరు తెరుచుకుందన్న అది. నోరు తెరుచుకుంటే కష్టం అన్న. అదే ఒక్క నిమిషం గ్యాప్ అన్న, గ్యాప్ ఇది కొంచెం ఎదిరిస్తే ఒకసారి ఇట్రా అన్న రాయేష్ అన్న, అటు పక్కరా జాగ్రత్త. సాయి కొంచెం ప్రయత్నిస్తావా? ఇది మంచి సైజే అండి. అది తెగి నాకు భయం అవుతుంది, ఇది కూడా తెగిద్దా. ఏం సాయి కొంచెం లూజ్ వదలన్నా, లూజ్ వదిలితే లూజ్ వదిలితే వచ్చిద్దాం. రావే ఇటు దూకవే, దానికి ఓపిక లేదు. ఓపిక ఆడుంది. లేదంటే ఇట్రానా, ఈ చెట్టుకెళ్ళరా ఈ డౌన్లోకి రా, డౌన్లోకి రా. అది కొట్టడం కూడా కొట్టట్లా, నిద్రమోహంది. ఇది పూమేనో ఏదో అన్న. పూమేనేనన్నా, పూమేనే కదా, అది ఎట్టుకుందిగా. సాయి కొంచెం వెళ్తావా ముందుకి? మోకాలు లోతు ఉంది, ఆడ మోకాలు లోతు ఉంది. గడ్డిలోకి వెళ్ళాక నేను ఏం కదా పో, కొంచెం లూజ్ వదలనా, వెళ్తావా? ఎగిరిద్దంటవా? అను అను అను, మంచి సైజ్ అన్న, మంచి సైజ్ అది. ఆపాను, ఏడి ఆపానా? ఇదేమన్నా కదలతో రాయే కొంచెం రాయే అన్న. వెళ్ళొస్తారా మనం వీడియో తీసుకుంటాం, కర్ర నిలబెట్టాడు. మా వీడియో అంతా కంటిన్యూ చేస్తాడు, వెళ్ళి దిగది ఆ క్రెడిట్ నీకే. అంతే సార్, లిప్ గ్రిప్పర్ తీసుకున్నా, వాచ్ కూడా రేటు పెట్టి లిప్ గ్రిప్పర్ నీకు ఉందా? అది ఏది ఏది చెప్పులు వేసుకున్నా ఉన్నా. ఇవి అయితే తేల్తాయి అన్న, గబక్కన బురదలో ఇరుక్కో ఉన్నా. ముళ్ళు కదా, అదే మరి ముందు ఉండవు ముళ్ళులో. ఇక ధరమిట వేసినట్టు ఉండాలి, కంప కొట్టి. అన్ని ముళ్ళేనా? అది ఏందన్న కదలదు. అది నోరు క్యాట్ ఫిష్ దొండట్టు ఉంది. లూజ్ అవుతుంది, నా కప్ప బయటకు వచ్చినట్టు ఉందని. అది పట్టించి లాగటానికి అందదన్న, కొంచెం జాగ్రత్త. తేగ పట్టుకు లాగిన వద్దులాగన్నా తెగిద్ది. అది తెగితే మామూలుగా ఉండదు మనకి. అబ్బా అనిపించింది. కూడా పంగ తీలిపోతుంది. అన్న ఇప్పుడు లేక చూడతావా, దారానికి పట్టించి కొద్దిగా ఆగండి. మంచి సైజ్
ఎంత కంపన్నా వెళ్ళలే వాడికి. నువ్వు టైటే పట్టుకో. నాడ కంప ఉంది అనుకుంటా, కంపలో పడింది అనుకుంటా. అటే లాగినా వచ్చేసేది కదన్నా, అంటే కరెక్ట్గా ఎత్తేసేద్దాం. అదే అన్న ఈడకరా ఆడ ఇవ్వండి పోస్టులు సిమెంట్. ఏడే ఉందన్న, ఇది తీగ పట్టుకుందన్న, తీగ ఇంకా ముందు ముందు ఇక్కడ కిందంతా కంప నీళ్ళు అన్న, ఇది కంపే కిందంతా నీళ్ళు కంపాలి. అన్న అవి ఎరిగినాయి అనుకో ఎండిన మంటలు బాగా పోతే తీగ అదే అనుకుంటున్నావు కన్నా మళ్ళీ కంప మీద తీస్తున్నా అన్న వీడియో ఇంకాడా అది అయిపోయా. గట్టిగా దిగినాయి అక్కడ వేసా అన్న. అయిపోయింది కదలకుండా దేవుడు దీనికి ఇన్ని అవకాశాలు ఇచ్చినా అటు తప్పించావు. దీని ముట్ట అంతా చీలిపోయిందన్న, గట్టి దిగింది.